ఫుడ్ అలర్టనేషన్ హెచ్ ఫాస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు మన కాటేదాన్ గాని బాలాపూర్ గాని అదే విధంగా మేలార్దోపల్లి గాని ఇక్కడ డూప్లికేట్ మసాలా తయారు చేసే వాళ్ళకి అరెస్ట్ చేసినారు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర డూప్లికేట్ మసాలాలు గాని ఆ మసాలాల్లో కలిపే కెమికల్ గాని చాలా వరకు వాళ్ళు స్వాధీనం కూడా చేసుకున్నారు మన పోలీసులు. నిన్న కమిషనర్ గారు బాజప్తా మీడియా ముఖంగా లవంగాలు గాని ఇంకా వేరే వేరే మసాలాలో గాని ఏ విధంగా వీళ్ళు కెమికల్ కలుపుతున్నారు, వాటర్ లో కూడా వేసి కెమికల్ ఏ విధంగా డైవర్ట్ అవుతుందో అది కూడా కమిషనర్ గారు చూపెట్టినారు. నేను గతంలో కూడా కమిషనర్ గారికి ఒక లేఖ రాసినాను. కమిషనర్ గారు, నా బేగం బజార్ కాన్స్టిట్యున్సీ కాకుండా హైదరాబాద్ సికింద్రాబాద్ కొన్ని ప్లేసెస్ లో చాలా వరకు ఈ బయట నుంచి ఈ లవంగాలు గాని వేరే వేరే ఫుడ్ ఐటమ్స్ మసాలాలు తీసుకొని వచ్చి దాంట్లో కెమికల్ కలిపి తక్కువ రేట్లో మార్కెట్ లో అమ్ముతున్నారు, ఎక్కువ పైసలు సంపాదించుకోనికి. ఎట్టి పరిస్థితుల్లో దానికి సపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ తయారు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని గతంలో కూడా నేను ఒక లేఖ రాసినాను. మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచి పని నడుస్తుంది. ఎవరెవరు ఈ డూప్లికేట్ మసాలాలు తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు. దానికి మా కమిషనర్ గారికి మొత్తం టీంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కానీ దురదృష్టం ఏంటంటే 7 years బిలో ఒకవేళ శిక్ష ఉంటే వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ వస్తుంది. అది కాకుండా వాళ్ళకి సెక్షన్ లో మార్పు కొన్ని తీసుకొని వస్తే బాగుంటది. వాళ్ళు పైన పీడీ యాక్ట్ వేస్తే చాలా బాగుంటది. ఇంకోటి, వాళ్ళు ఏ షాప్ లో అమ్ముతున్నారు ఆ షాప్ సీజ్ అయితే చాలా బాగుంటది. అదేవిధంగా వాళ్ళు ఫోటో, వాళ్ళు అడ్రస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఈ ప్రజలకి తెలియాలి, లోకల్ పబ్లిక్ కి తెలియాలి. అప్పుడు వాళ్ళు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కొద్ది పబ్లిక్ కూడా కేర్ఫుల్ ఉంటది. వద్దు, ఈ షాప్ నుంచి గాని ఈ వ్యక్తి నుంచి గాని మనం ఏ ఐటమ్ కూడా కొనొద్దు అని వాళ్ళు కూడా పబ్లిక్ కూడా జాగ్రత్త పడతారు. అది కాకుండా ఫుడ్ ఐటమ్ కాకుండా నేను గతంలో కూడా మన కమిషనర్ గారికి డీజీపీ గారికి ఒక లేఖ రాసినాను. ఈ డూప్లికేట్ వైర్లు, డూప్లికేట్ ఎలక్ట్రిక్ సామాను చాలా వరకు మన కోఠి, సుల్తాన్ బజార్ ఈ క్షేత్రంలో అమ్ముతున్నారు. అది కూడా బిలో 7 years శిక్ష ఉంటే పోలీస్ స్టేషన్ నుంచే వాళ్ళకి బెల్ వస్తుంది. అంటే ఎవరైనా పెద్ద బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ లో హౌస్ వైరింగ్ చేస్తే అదే డూప్లికేట్ వైర్ ఉంటే ఒకవేళ మంటలు వచ్చి ఆ బిల్డింగ్ కాలిపోయి కొంతమంది చనిపోతే ఆ నేరం చేసే వాళ్ళకి ఎంత శిక్ష? బిలో 7 years. పోలీస్ స్టేషన్ నుంచే బాజప్తా వాళ్ళకి ఈ స్పాట్ బెయిల్ ఇస్తున్నారు. దాంట్లో కూడా మార్పులు తీసుకొని వస్తే చాలా బాగుంటది. వాళ్ళు కూడా ఆ మొత్తం షాప్ సీజ్ కావాలి, ఆ వ్యక్తి పైన పీడీ యాక్ట్ వేయాలి, ఆ వ్యక్తి ఫోటో కూడా వైరల్ చేస్తే చాలా బాగుంటది. ఇది కాకుండా జగదీష్ మార్కెట్ లో పెద్ద పెద్ద ఫోన్, ఐఫోన్ అట్లాంటి కూడా డూప్లికేట్ అమ్ముతున్నారు. శాంసంగ్ ఫోన్లు కూడా డూప్లికేట్ తయారు చేసి అమ్ముతున్నారు. ఎక్కడో తెలంగాణ కాకుండా వేరే వేరే స్టేట్ లో కూడా దొంగతనమైన ఫోన్లు జగదీష్ మార్కెట్ లో అమ్ముతున్నారు. అంటే పోలీసు వాళ్ళకి చాలా పని ఉన్నది. ఫోన్లు దొంగతనం ఫోన్లు అమ్మే వాళ్ళకి అరెస్ట్ చేయాలి, డూప్లికేట్ ఫుడ్ తయారు చేసే వాళ్ళకి అమ్మాలి అరెస్ట్ చేయాలి, ఈ ఎలక్ట్రిక్ సామాన్ డూప్లికేట్ అమ్మే వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. దానికి మా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దీనికి ప్రత్యేకంగా ఒక సపరేట్ గా ఏ విధంగా ఈ డూప్లికేట్ ఫుడ్ తయారు చేసే వాళ్ళకి అరెస్ట్ చేయడానికి ఒక టీం తయారు చేసినారు, అదే విధంగా ఈ ఎలక్ట్రిక్ సామాన్ గాని ఈ డూప్లికేట్ ఫోన్ గాని దొంగతనం ఫోన్ గాని అమ్మే వాళ్ళు కూడా అరెస్ట్ చేయడానికి ఒక సపరేట్ గా ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేస్తే చాలా బాగుంటది. అదే విధంగా మరి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వచ్చే అసెంబ్లీ సెషన్ లో ఈ సెక్షన్ లో మార్పుల గురించి ప్రత్యేకంగా ఒక జియో తీసుకొని వస్తే చాలా బాగుంటది. ఎందుకంటే
పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ వీళ్ళకి వస్తే ఇంకా వీళ్ళు రెచ్చిపోతారు. అరే ఏమైతుంది, నేను 10 కోట్లు గాని 20 కోట్ల రూపాయలు గాని 50 కోట్ల రూపాయలు గాని ఏదైనా నేను పెద్ద బిజినెస్ చేస్తే కూడా, నేను ఏదైనా తప్పు చేస్తే కూడా, నేను ఏదైనా మసాలాల్లో కలిపితే కూడా నాకు పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ వస్తుంది. ఆ విధంగా వాళ్ళు రెచ్చిపోతున్నారు. అందుకోసం మా రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకంగా ఈ అసెంబ్లీలో ఈ డూప్లికేట్ ఐటమ్ గురించి చర్చ కూడా పెట్టాలి, ఇంకా జీవో కూడా తీసుకొని రావాలి, సెక్షన్ లో మార్పు తీసుకొని వస్తే చాలా బాగుంటుందని మా ముఖ్య